తెలుసుకున్నాను, నా పాపం ఏంటో తెలుసుకున్నాను, ఇక ఇది చాలు, నా ఇంట్లో ప్రార్థన కూడిక పెట్టుకున్నా, 2 దైవజనులు పిలుచుకున్నా, ఒక 4 పిలుచుకున్నా, చేతులు కడిగించుకున్నా అనుకుందా? లేదు. తనలో ఆలోచన చూడలేదు. నేను మారినట్టే నా గ్రామం మారాలి, నేను మారినట్టే నా ప్రజలు మారాలి, నేను మారినట్టే అనేక మంది నా గ్రామంలో ఉన్నారు. వారికి కూడా యేసు వాక్యాన్ని బోధించాలి, యేసు ప్రేమ తెలియచేయాలి, యేసు గొప్పతనం తెలియచేయాలి, బైబిల్ ఎంత గొప్పదని వారికి తెలియచేయాలని ఆనాడు సమరశ్రీ యొక్క స్త్రీ పనిగట్టుకొని తన గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ యాకోబాయి దగ్గరకు నడిపించింది. ప్రియులారా, దేవుని నమ్మి మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్రభు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు మన దేవుని నమ్ముకొని అనుమతిలో ఉన్నామని చెబుతున్నాం, కానీ నీ ద్వారా దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తున్నావా? ఆనాడు సమరశ్రీ యొక్క జీవితం ఏంటంటే ఆమె మారినట్టు ఆమె మొదటిగా చేసింది ఏంటో తెలుసా?